నిజాన్ని అంగీకరించడం లేదా అర్థం చేసుకుని ముందు జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది సభ్య సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఓ అక్క పేరు ప్రస్తావించను. సాధారణంగా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళతో తిట్టిస్తే, ఆడవాళ్ళని వేరే ఆడవాళ్ళతో తిట్టిస్తే అది సమాజానికి సరదాగా ఉంటుంది. ప్లస్ అదొక వైరల్ కాన్సెప్ట్ అవుతుంది. ఈ రూట్లో చేసేటటువంటి వ్యవహారాలకి సహజం. కాబట్టి దాన్ని అదొక సహజ సిద్ధ రాజకీయ క్రీడ అయినటువంటి రోజుల్లో దానికి సంబంధించి వ్యక్తుల్ని నేను కించపరచను. ఎందుకంటే ఆ వ్యక్తులు అందులో ఒక పావులుగా మాత్రమే పనికొస్తారు కదా. కాకపోతే ఒక నేరేటివ్ కాన్సెప్ట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు, పార్టీ ఆలోచన దృక్పథంతో ఆలోచిస్తున్నప్పుడు నీకు తెలిసిన దృక్పథం వేరు, ఒక సమాజం నుండి చూసినటువంటి వాడిగా ఒక 30 ఏళ్ల కెరీర్లో నేను గమనించినటువంటి రూట్ వేరు. అందువల్ల నేను చెప్తా, నేను మాట్లాడే ప్రతి మాటకి నా అనుభవంలో నుండి నేను గమనించినటువంటి అంశాలు మాట్లాడతా. వాస్తవాలని ఎవరి కోసమో దాయను. అంటే వీళ్ళని పొగిడితే అవతలోడు ఫీల్ అవుతాడు, అది న్యూట్రాలిటీ కాదు అని అనుకునే మూర్ఖత్వం నాకు లేదు. ఇతను మంచి చేస్తే మంచి అని చెప్తా, చెడు చేస్తే చెడు అని చెప్తా. ఇది నా యాటిట్యూడ్, ఇది నా తరహా ఆలోచన. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలని లేదు, నచ్చేటటువంటిది కూడా ఉండదు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నేను జగన్ ఇంట్లో ఇదే వివేకం సినిమా గురించి పెట్టినటువంటి సందర్భంలో వాళ్ళ జగన్ భార్య గురించి, అవినాష్ గురించి సంబంధాలు అంటగడుతూ చేసినటువంటిది చాలా ప్రమాదకరం, అవతల వాళ్ళని ఏదైనా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది పెట్టినప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళల్లో రగులుతున్న ఆవేశం అనుకుంటా ఆ సినిమాకి సంబంధించిన క్లిప్స్ని చూసిన తర్వాత, దానివల్ల వాళ్ళు దానికి మ్యూజిక్ ప్లేస్ పెట్టారు. దాంతో రగిలి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంటతడి పెట్టారు ఆయన జీవితంలో? ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజున మొట్టమొదట మాట్లాడింది అది తప్పని, అంబటి రాంబాబు ఆయన మాట్లాడినటువంటి తప్పు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది నేను. వరుసపెట్టి 10 రోజుల పాటు మాట్లాడే దాని మీద, దీన్ని సరి చేయాలి జగన్మోహన్ రెడ్డి అని కూడా మాట్లాడాను. తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళని పిలిచి మందలించారు అన్నటువంటి మాట చెప్పారు. అది అయ్యిందా లేదో మనకు తెలియదు. బట్ ఆ రోజున అసలు అర్థం ఏంటో తెలియక, ఎందుకంటే కొంతమంది ఆయన డైరెక్ట్గా మైక్ ముందు మాట్లాడింది అంబటి రాంబాబు, తెర వెనక మాట్లాడింది ద్వారంపూడి. ఆ పాయింట్ అసలు ఏ విధంగా దాన్ని తీసుకొచ్చారు? మొదట వల్లభనేని వంశీ మాట్లాడిన దాన్ని ద్వారంపూడి మాట్లాడితే దాన్ని టచ్ చేస్తే అంబటి రాంబాబు దాన్ని ఇంకొక రూట్లోకి తీసుకొచ్చాడు. అది ముగ్గురు చేసిన తప్పే అన్నటువంటిది. ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ వద్దని మొదట నేనే చెప్పాను. రెండోసారి ఇంకొక వీడియోలు చెక్ చేసుకోండి. ఎవరు బ్రాహ్మణి గారి గురించి అసభ్య పదజాలంతో పెట్టినప్పుడు తప్పని నేనే చెప్పాను. షర్మిల విషయంలో ప్రభాస్ తంటగడుతూ చేసినప్పుడు తప్పని నేనే చెప్పాను. ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటి దాన్ని మొట్టమొదట వ్యతిరేకించేవాడిని నేను. ఈవెన్ లక్ష్మీ పార్వతిని గురించి చేసినప్పుడైనా సరే, ఆడవాళ్ళని కించపరచడం చాలా సులభం. ఆ సులభం కదా అని ఆడవాళ్ళని కించపరుస్తూ ఉంటే నీ ఇంట్లో, నీ పక్కనింట్లో, నీ కుటుంబాలలో రేపొద్దున నీ క్యారెక్టర్ ఏంటి? మన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారే. తోటి మహిళకి తోడు నిలవాలి కానీ ఆ మహిళల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేసే వాళ్ళకి మనం ఎందుకు అండగా ఉండాలా? ఏ పార్టీలోనైనా సరే అండగా ఉండొద్దని నేను చెప్తా. రెండవది ఫ్యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పా. ఇప్పుడు లోకేష్ గారు రెడ్ ఏరియా ఎందుకు పెట్టారు? తన తల్లిని అవమానించిన వాళ్ళు ఊరుకుంటానన్నారా? సంగతి తేలుస్తానన్నారా? అది చట్టబద్ధంగా తేలుస్తారా, చట్ట విరుద్ధంగా తేలుస్తారా? ఆయన తేల్చుకుంటారు. అది రెడ్ ఏరియాని పెట్టారంటే చట్ట విరుద్ధం. తర్వాత ఏమన్నా చట్ట ప్రకారం ఏమైనా శిక్షిస్తారా? ఈ పాయింట్ మీద శిక్షించలేరు కదా, వేరే కేసులు పెట్టి శిక్షించడం అంటే మళ్ళీ అది వేరే రూటే కదా. కాబట్టి ఆ ఇళ్లల్లో వాళ్ళని టచ్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఫీలింగ్ డిఫరెంట్. రెండవది పల్నాడులో నేను చూసా. పల్నాడులో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే తెలుస్తుంది మీకైనా సరే. అక్కడ మహిళలని కించపరుస్తా, ఒక ఇంట్లో నీ అమ్మ డాష్ అన్నాడు అనుకోండి, ఆ తల్లి తన ఇంట్లో ఉన్న తన బిడ్డని అంటది, నేను మగాడిని కనలేదా అని. వీడు గనక
ఆ అవతలోని ఏదన్నా చేసి రాకపోతే. అందువల్ల నాటు బాంబుల దాడులు దశాబ్దాలు జరిగినాయి. ఫ్యాక్షన్ ఏరియాల్లో సేమ్. ఫ్యాక్షన్ ఏరియాలు ఎందుకు సుదీర్ఘకాలం నడిచినాయి? ఆధిపత్య పోరు వెనకాల ఉన్నటువంటిది ఎవరు? హత్యలు ఎన్నో జరిగినటువంటి వాటి వెనకాల ఉన్నటువంటి దాంట్లో మహిళల ఫ్యాక్టర్ కూడా ఒకటి. అది తెలియాలి. అది చాలా ప్రమాదకరమైన అస్త్రం. ఇది తెలియకుండా ఇప్పుడు ఏముంది, మనదేముంది, నా దోహన నేను ఒక వీడియో చేసుకుంటా, మీ దోహన మీకు పార్టీ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుకోవచ్చు, మన వ్యాపారం మనం చేసుకోవచ్చు. కానీ అక్కడ జరిగేది వేరు. రెండవది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మొట్టమొదటి నుంచి నేను దాంట్లో ఉన్నటువంటి కోణాలను ప్రస్తావించాను. దాంట్లో జగన్ని నేను వెనకేసురానక్కర్లేదు. మొట్టమొదట తప్పని మాట్లాడేవాడు నేనే. తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ చూశాక, సుధాసింగ్ ఛార్జ్ షీట్ చూసేదాకా అది తప్పు పట్టినే ఉండే నేను. ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి కోణం ఇప్పటికీ షర్మిల కానీ సునీత కానీ అంగీకరించని లేదా బయటకు ఒప్పుకోని కోణం ఏంటి? ఆయన వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, వాళ్ళకు బిడ్డ ఉన్నారు కాబట్టి అది క్యారెక్టర్ అసాసినేషన్ కాదు. సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి పాయింట్ అది. అక్కడ ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరిదవుతుంది? అమ్మాయిని కానీ ఏమన్నా అంటే వివేకానంద రెడ్డి అక్కడ జగన్ అదేంటంటే ఇంట్లో జరిగేటువంటి ఇంటి గుట్టుని బయట పెట్టుకోకూడదు అన్నటువంటి పాయింట్ చుట్టూ జరిగినటువంటిది కాస్త చివరికి రాజకీయ కోణంలో పెద్ద రచ్చ నడుస్తుంది. ఇప్పుడు అది మర్డరు అవినాష్ రెడ్డి జయించాడా లేదు రేపు జడ్జి కోర్టు చెప్తుంది. అందులో సిబిఐ చెప్పినటువంటిది అతన్ని సాక్ష్యాలు తారుమారని, అతనే మర్డర్ చేయించిన కుట్రదారి కింద దాంట్లో ఇంకా పేర్కొనలా, ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. కాబట్టి అదేం జరుగుతుందో రేపు పొద్దున్న చూద్దాం. వాటిట్లో కూడా ఏం జరుగుతున్నదో మాత్రమే చెప్తా. ఇంకొకటి అమ్ముడు పోవడం, లేకపోతే ఒకటి నేను చాలాసార్లు చెప్పా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కంటే ఆంధ్రజ్యోతిని కొనడం, ఈనాడును కొనడం, TV5, మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్ ఇన్ని ఛానళ్ళ యజమానులు వాళ్ళ 100 కోట్ల రూపాయల వాళ్ళని కొనగలిగినటువంటి వాళ్ళు నన్ను కొనలేకపోయారా? వాళ్ళందరూ మరి ఎట్లాగా రాస్తున్నారు? వన్ సైడే కదా. నేనైతే ఇక్కడ వన్ సైడ్ చేయట్లేదే. చంద్రబాబు గారి సక్సెస్ అయితే సక్సెస్ అనే మాట్లాడతానే, వ్యతిరేకమైతే వ్యతిరేకం మాట్లాడతానే. మనం ఎవరికైనా నమ్ముడు పోతే వాడు ఒప్పుకుంటాడా? అట్లాగా ఇప్పుడు ఎక్కడేందుకు తెలుగుదేశం జీతం తీసుకునేటువంటి వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఏదన్నా వీడియో చేస్తే ఒప్పుకుంటారా? వైసీపీ దగ్గర జీతం తీసుకునే వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా జీతం తీసుకుంటే ఒప్పుకుంటారా? కాబట్టి మనకి నచ్చినట్టు మనకి అయితే నాకు బానిసలాగా ఉండండి, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. ఆడవాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తాం, శీల హననం చేస్తాం, మగవాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తాం. ఇది ఎన్ని రోజుల పాటు? ఇది ఒక తరహా సైకో అనను నేను, దీన్ని సైకో మనస్తత్వం వేరు, వేధించడం అనేటువంటి ఇది ఒక ఫ్యాక్షనిజం. రాజకీయ ఫ్యాక్షనిజం అన్నటువంటిది మీడియాని ఆధిపత్యంలో పెట్టుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నం. కాకపోతే ఏముంటుందండి, మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు? పొడి చేస్తారు అంతే కదా. ఎన్ని పొడుపులు చూడలేదు. బేసిక్గా పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. అందులో మనం వాళ్ళతో తగవబడచ్చు, గొడవ పడచ్చు, విధానపరమైన రాజకీయపరమైన, నో డౌట్ వీ హ్యావ్ దట్ రైట్, డెమోక్రటికల్ రైట్ అది. కానీ ఇళ్లల్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు చాలా డేంజరు. అదే నేను చెప్పినటువంటిది. అది అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నట్టు, లేకపోతే ఇది మా వైఖరి మేము ఇట్లాగే అంటారా? చాయిస్ ఇస్ యువర్స్.